తాజాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇతర దేశాల మాట ఎలా ఉన్నా మన దేశంలో కూడా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనే రాత్రికి రాత్రి 25కు పైగా కేసులు నమోదయ్యాయి. ఇక తమిళనాడు, కేరళ, కర్ణాటక పర్యాటక ప్రాంతాల్లోని వారికి కూడా కరోనా వైరస్ సోకింది. ఏపీలోనూ కొన్ని కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలోనూ కేసులు నమోదయ్యాయి. ఈ పరిణామాలతో కేంద్రం సహా రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. తాజాగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ పై అధ్యయనం జరిగింది. దీనిలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ప్రస్తుతం వ్యాపిస్తున్న వైరస్ ను 4 రకంగా పేర్కొన్న శాస్త్రవేత్తలు ఇది గతం వాటి కంటే కూడా మరింత బలం పుంజుకుందని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు ఇండియన్ సార్స్ కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం తాజాగా వెల్లడించింది. కోవిడ్ కొత్త వేరియంట్లు ఎన్బి 1.8.1, ఎల్ఎఫ్ 7లుగా గుర్తించినట్లు తెలిపింది. అయితే ఇది బలమైన వైరస్సే అయినప్పటికీ ప్రమాదకరం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లక్షణాలు మాత్రం 100 రెట్ల వేగంతో విస్తరిస్తాయని చెబుతున్నారు. తీవ్రత తక్కువేనని ఇటీవల కేంద్రం కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ గతంలో కంటే కూడా ఇప్పుడు వైరస్ వేగంగా వ్యాప్తి చెందడం, తలనొప్పి తీవ్రంగా ఉండడం, గొంతు మంట, నొప్పి ఎక్కువగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే JN1, LF7, NB 1.8 వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందని సింగపూర్ ఆరోగ్య శాఖ కూడా ప్రకటించింది. తాజా వేరియంట్ బారిన పడిన వారు వెంటనే ఐసోలేషన్కు వెళ్లాల్సి ఉంటుంది. ఎక్కువగా వేడి నీటిని తీసుకోవడం, జలుబు, దగ్గు ఇన్ఫెక్షన్ నుంచి రక్షించుకునే ఔషధాలను వాడాల్సి ఉంటుంది. అలాగే చేతులు తరచుగా శుభ్రం చేసుకోవడం, మాస్కులు ధరించడం కరోనా నుంచి ఉపశమనం పొందేందుకు మార్గాలుగా ఉంటాయి. శాస్త్రవేత్తలు చెబుతున్నటువంటి అంశాలు కూడా ఇవే. కొత్త వైరస్ బారిన పడిన వారు ఎవరు ఇప్పటివరకు ప్రాణాపాయ స్థితికి చేరుకున్న వార్తలు కానీ, ఘటనలు కానీ వెలుగు చూడలేదు. సో కంగారు అవసరం లేదు.